मैंने और नहीं लगा उसे जाते लगा है। और एक मारेगा इधर, बड़े मारे थे। अरे ड्रोन मारा इधर। पहले उन्होंने बाहर सारे कर दिते हैं, पहले वाले सुने 12 बजे बड़े मारे थे। अरे పశ్చిమాసియాలో యుద్ధం గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు, అమెరికా, అలాగే ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ అట్టుడుకుతున్నాయి. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే సౌదీని ఇరాన్ కోలుకోలేని దెబ్బతీసింది. సౌదీ లైఫ్ లైన్ నేలమట్టం చేసింది ఇరాన్. అయితే జుబైర్ ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ భారీ ఎత్తున మంటలు అనేది అక్కడ ఎగిసిపడ్డాయి. మంటల్లో పూర్తిగా ఇండస్ట్రియల్ సిటీ అంతా కూడా దగ్ధమైంది. ఇక ఇరాన్ దాడులను ఏమాత్రం సౌదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. ఈ దాడి వీడియోను ఇరాన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక జుబైల్ సిటీ ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో కెమికల్ రంగానికి సంబంధించిన సిటీ. ఇక ఇండస్ట్రియల్ హబ్ లలో ఇది ఒక కీలక సిటీగా కూడా పరిగణిస్తూ ఉంటారు. దీనివల్లే సౌదీ జీడిపిలో 7% అనేది కూడా ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇంతకు ముందు సౌదీలోని రాస్ తనూరా రిఫైనరీ, అలాగే రియాద్, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లపై మిసైల్ అటాక్ అనేది ఇరాన్ చేసింది. అయితే ప్రధానంగా సౌదీ అలాగే పశ్చిమాసియా దేశాలపై దాడి చేయడానికి ప్రధాన కారణం ఇటు అమెరికాకు సంబంధించిన ఆర్థిక మూలాలు అమెరికాకు సహకరిస్తున్నాయనే కారణంతోనే ఇరాన్ దాడులు చేస్తుంది. దానిలో భాగంగా మొదటి నుంచి కూడా చెప్తోంది, అమెరికాకు ఎవరైతే సహకరిస్తారో వారు కూడా దేశాలను కూడా శత్రు దేశాలుగా మేము పరిగణించాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్ గా వారు మాతో యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా అమెరికా యుద్ధం చేసేందుకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ పశ్చిమాసియా అలాగే గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో ఉన్న దేశాలు, మరి పశ్చిమాసియా దేశాలు, ఇవన్నీ కూడా మేము శత్రు దేశాలుగానే భావిస్తామంటూ కూడా మొదటి నుంచి ఇరాన్ చెబుతోంది. అంటే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ యుద్ధం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ చాలా వరకు ఆస్తి నష్టాన్ని చవిచూసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కీలక వ్యక్తులను ఇరాన్ కోల్పోయింది. అయితే కీలక వ్యక్తులందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇక ఇరాన్ యుద్ధాన్ని విరమిస్తుంది, కాలబేరానికి వస్తుంది అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించారు. కానీ ఎక్కడ కూడా కీలక నేతలు చనిపోయినప్పటికీ కూడా ఇంకా మరింత వేగంగా వారు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇజ్రాయెల్, అమెరికాకు కూడా ప్రతిగా దాడులు చేస్తున్నాయి. ఇక అమెరికా ఇటు కువైట్, సౌదీ, జోర్దాన్, ఈ పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వైమానిక స్థావరాలను, ఎయిర్ బేస్లను వినియోగించుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆయా దేశాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు కానీ, ఎయిర్ బేస్లు, మరోవైపు అమెరికాకు సంబంధించిన రాయబార కార్యాలయాలపై ఇరాన్ దాడులు చేస్తూ ఇటు ఆర్థికంగా అమెరికాకు నష్టాన్ని మిగల్చాలి అనేది ప్రధానంగా భావిస్తోంది ఇరాన్. దానిలో భాగంగానే అమెరికాకు సంబంధించిన ఆర్థిక మూలాలపై ఈ పశ్చిమాసియా దేశాల మీద దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ పశ్చిమాసియా దేశాల మీద దాడి చేస్తున్నాయి, మరోవైపు ఇటు ఇజ్రాయెల్ పై కూడా దాడి చేస్తున్న పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఈ సమయంలో కూడా కొన్ని డెడ్ లైన్స్ విధిస్తూ ఉన్నారు. ఆ డెడ్ లైన్స్ ప్రకారం ఇరాన్ స్పందించడం, అంటే ప్రతిస్పందన అనేది, అంటే మాతో మాట్లాడకుండానే ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆ డెడ్ లైన్స్ విధిస్తున్నారు అనేది కూడా ఇరాన్ చెబుతూ ఉంది. అయితే నిన్న 48 గంటల డెడ్ లైన్ విధించడం, అంతకుముందు 5 రోజులు, అంతకుముందు 30 రోజులు, ఇలా అంటే కాల్పుల విరమణ దానికి సంబంధించి హర్ముజ్ జలసంధి వద్ద కొంత విరామం ప్రకటించాలని అనుకుంటున్నాము అనేది మొదట్లో ట్రంప్ ప్రకటించడం, దానికి సంబంధించి మేము ఎటువంటి అంగీకారం తెలపలేదంటే కూడా దాన్ని ఖండించి మళ్ళీ వెంటనే దాడులు చేయడం అనేది కూడా గతంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా 48 గంటల్లో వారు హర్ముజ్ ను తెరవకపోతే విధ్వంసం సృష్టిస్తాం ఇరాన్ లో అనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. దానిలో భాగంగా 48 గంటల సమయం కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు దాడులు ప్రతిదాడులు అనేవి భీకరంగా కొనసాగుతున్నాయి. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉన్నాయి. అంటే మొత్తంగా
ఇరాన్ అనేది ఈ దాడుల వల్ల చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. ఈ ఆర్థికంగా నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవైపు కీలక వ్యక్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు ఇరాన్ లో. ఈ నేపథ్యంలోనే అంటే ఈ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదటగా దేశ సుప్రీమో లీడర్ను కోల్పోవడం, తర్వాత వారి కుటుంబ సభ్యులు, ఆ తర్వాత కీలక వ్యక్తులు, ఈ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఎవరెత్తున్నారో రక్షణ రంగ శాఖకు సంబంధించి కానీ, ఇక ప్రభుత్వంలోని కీలక అధికారులు కానీ, కీలక నేతలందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కీలక వ్యక్తులందరినీ కూడా అమెరికా మట్టుపెడుతూ వస్తుంది. ఇంకా 5గురే మిగిలి ఉన్నారు, వారిని కూడా మట్టుపెట్టడం ద్వారా యుద్ధం ముగుస్తుంది అనేది మొదటి నుంచి ట్రంప్ చెప్తున్నారు. కానీ ఎంతమంది చనిపోయినప్పటికీ కూడా వెనుకడుగు వేయకుండా మేము ప్రతీకార దాడులు చేస్తూనే ఉంటామంటూ కూడా అలుపెరగని పోరాటం చేస్తూనే ఇరాన్ అనేక మంది ప్రాణాలు కోల్పోతుంది. ఆర్థికంగా కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా దాడులు ప్రతిదాడులు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హర్మూజ్ జలసంధిని తెరవబట్టి భీకర దాడులు చేస్తామన్నారు. అక్కడున్న ప్రపంచ దేశాలకు సంబంధించిన నౌకలను కూడా వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. కానీ దానికి ఎక్కడ కూడా ఇరాన్ అంగీకరించకపోవడం, దానిపైన దాడులు చేయడం, ఇటు అమెరికాకు సంబంధించిన సైన్యాన్ని ఈ హర్మూజ్ జలసంధి వైపు మోహరించడం, యుద్ధ విమానాలు కూడా అటువైపు మోహరించడం, ప్రతిగా దాడి చేయడం, ఇలా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్, అలాగే ఈ వైమానిక స్థావరాలు ఎక్కడెత్తున్నాయో అమెరికాకు సంబంధించిన దేశాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక ఇరాన్ దాడుల సౌదీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కానీ ఒకంత ఇంటర్నల్ గా కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది సౌదీలో. అంటే మా ప్రాంతాలను వినియోగించుకుంటూ అమెరికా మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయడం లేదు, కేవలం ఇజ్రాయెల్ కు ఒత్తాసు పలుకుతుంది తప్ప ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న దేశాలపైన అసలు కన్సర్న్ అనేది ఉంచడం లేదు, మా తరఫున పోరాటం చేయడం లేదు, మాపై దాడి చేస్తున్న సందర్భంలో అమెరికా అడ్డుకోలేకపోతుంది అనేది ప్రధానంగా సౌదీ, అలాగే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పశ్చిమాసియా దేశాలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు సౌదీ ఏ ఒక్క దాడిని కూడా అడ్డుకోలేకపోయింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులు, మిసైల్ దాడిని, అటాక్ ను ఎక్కడ కూడా అడ్డుకోలేకపోయింది. అంటే సౌదీలోని రాస్ తనూర్ రిఫైనరీ, అలాగే రియాద్, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లపై మిసైల్స్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో అంటే నిశ్చేతనంగా ఏం చేయలేని పరిస్థితుల్లో సౌదీ ఉంది. కానీ ఇరాన్ మాత్రం ఈ అమెరికాకు యుద్ధం చేసేందుకు సహకరిస్తున్నారు కాబట్టి మీ భూభాగాలను, మీ ఎయిర్ బేస్లను వినియోగించుకుంటూ మీరు ఇండైరెక్ట్ గా వారికి సహకారం అందిస్తున్నారు కాబట్టి మీపై దాడి చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇరాన్ చెబుతుంది. అంటే ఆత్మరక్షణలో భాగంగా ఇప్పటికే ఎంతో కోల్పోయాం, ఇప్పుడు మా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, యుద్ధం చేసే సందర్భంలో వారు చేసిన దాడిని డెఫినెట్ గా మేము తిప్పికొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ దాడులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇరాన్ చెబుతూ ఉంది. और एक मारेगा इधर बड़े मारे इधर। पहले उन्होंने बाहर सारे कर ਦਿੱਤੇ ਨੇ। पहले आले सुने 12 बजे ये भी रुपए, ये भी रुपए, और एक मारेगा इधर।